ఒక సైంటిస్టులు అంటే మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆయన్ని కూడా ఇప్పుడు ఈ డిజిటల్ వేధింపుల పేరుతో దోచుకున్నటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖకే మాజీ కార్యదర్శిగా చేసినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త, అట్లాగే పద్మభూషణ్ అవార్డు గ్రహీత టి రామస్వామి డిజిటల్ అరెస్ట్ బాధితుడయ్యారు. 77 ఏళ్ల ఈయన్ని 57 లక్షలు పోగొట్టుకున్నారు. సెప్టెంబర్లో తన ఫిక్స్డ్ డిపాజిట్ని తమ ఖాతాలకు బదిలీ చేయమని బలవంతం చేశారు. సక్సెస్ అయ్యారట వాళ్ళు. వీళ్ళు యూనిఫామ్లో ఒకడు ఢిల్లీ పోలీస్ యూనిఫామ్లో వీడియో కాల్లో కనిపించిన మోసగాడు నకిలీ ఎఫ్ఐఆర్ కాపీలు చూపిస్తూ తీవ్రంగా బెదిరించారట. ఈ విషయాన్ని రామస్వామి తన ఫిర్యాదులో మెన్షన్ చేసుకొచ్చారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం, వెంటనే లోపలేసేస్తామని చెప్పుకొచ్చారట. దశల వారీగా 57 లక్షలు చెల్లించారట. ఆ తర్వాత 2,43,00,000 చెల్లించమని డిమాండ్ చేశారట. దీంతో అనుమానం వచ్చి సైబర్ క్రైమ్ని ఆశ్రయించితే వాళ్ళు అసలు అట్లాంటి అరెస్ట్ లేదని చెప్పారు. దీంతో గ్రేటర్ చెన్నై పోలీస్ స్టేషన్ క్రైమ్ విభాగం వాళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ వాళ్ళు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో మళ్ళీ ఒకసారి అందరూ చెప్పుకొస్తున్నారు, మీరు ఎప్పుడు తప్పు చేయబాకండి, డిజిటల్ అరెస్ట్ లేవని. వాస్తవంగా శాస్త్రవేత్త నుంచి ఈ మధ్య కాలంలోనే ఏదైతే ప్రజాసేవకుడి కింద కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. భారత ప్రభుత్వంలో ఎక్కువ కాలం పనిచేసిన కార్యదర్శిలో ఒకరైనటువంటి ఈయన చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ఐకి డైరెక్టర్గా కూడా పనిచేశారు. అదే సందర్భంలో రామస్వామికి లభించినటువంటి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడానికి వెళ్ళే టైంలో డిజిటల్ అరెస్ట్ చేసి తిరుచికి వెళ్ళడానికి కూడా మా పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదని పర్మిషన్ ఇచ్చారట. అంత దారుణంగా ఏడిపించుకుతున్నారట.